మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర భద్రతాపరమైన లోపాలు పదే పదే తలెత్తుతూనే ఉన్నాయి. తాజాగా నిన్న సాయంత్రం జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద కొందరు ఆకతాయిలు జగన్మోహన్ రెడ్డి ఇంటిపైకి తాటికాయలు విసిరేసి వెళ్ళిపోయారు. కారులో వచ్చిన దుండగులు తాటికాయలతో దాడి చేశారు. అక్కడ ఉన్న కొందరు భద్రతా సిబ్బంది పట్టుకునే ప్రయత్నం చేయగా చాలా వేగంగా కారుతో అక్కడి నుంచి పారిపోయారు దుండగులు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్తో పాటు ఫోటోలు అన్నింటినీ తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఈ ఫిర్యాదు తీసుకునే సమయంలో సిఐ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. తాము ఫిర్యాదు చేసేందుకు వెళ్తే మాజీ ముఖ్యమంత్రి ఇంటి దగ్గరే ఇలాంటి పరిస్థితి ఉంది, వెంటనే చర్యలు తీసుకోండి అని సీసీ ఫుటేజ్తో సహా తీసుకొని వెళ్తే మేము బిజీగా ఉన్నాను, బయట కూర్చోండి అని సిఐ మాట్లాడుతున్నారు. ఆ సమయంలో జనసేన టీడీపీ నాయకులతో సిఐ చర్చలు జరుపుతూ ఉన్నారు. మీకు ఇష్టం ఉన్నప్పుడే పిలవండి అని మేము చాలాసేపు వెయిట్ చేశాం. ఆ తర్వాత కేవలం 1 నిమిషం పాటు మాత్రమే మాకు అవకాశం ఇచ్చారు. ఫిర్యాదు ఇచ్చేసాం, సరే మీరు వెళ్ళిపోండి అని చెప్పారు, చర్యలు తీసుకుంటామని చాలా నిర్లక్ష్యంగా సిఐ సమాధానం చెప్పారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. ఆ కారుకు సంబంధించిన దృశ్యాలు, ఆ కారు నెంబర్, తాటికాయలు అన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఎక్కడా కూడా ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఇది చాలా చిన్న విషయంలా కనిపించవచ్చు, తాటికాయలే కాదా ఆకతాయిలు ఎవరో వేసేసి వెళ్ళిపోయారని. కానీ ఇలాంటివి జరిగిన తర్వాత కూడా, ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ఇలా జరిగిన తర్వాత కూడా అలా చేసిన వ్యక్తులు ఎవరో గుర్తించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకపోతే నెక్స్ట్ నాటు బాంబులు కూడా విసురుతారు కొందరు ఆకతాయిలు, రాళ్ళు కూడా విసురుతారు. పోలీసులే ఏం చేయడం లేదు. పోలీసులు కూడా, ప్రభుత్వం కూడా ఇలాంటి వాటిని పరోక్షంగా